ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అప్పుడు 2006లో కోట శ్రీనివాసరావు కొడుకున్నాడు ప్రసాద్. సో నేను తను కొద్దిగా క్లోజ్ ఫ్రెండ్. ఎలాగా ఈ కుక్కల వల్ల తన దగ్గర మంచి మేల్ జర్మన్ షెపర్డ్ ఉంటే నా దగ్గర ఫీమేల్ ఉంది. సరే బ్రీడర్ ఒక దగ్గరికి వెళ్తే మంచి క్వాలిటీ డాగ్ అంటే కోట శ్రీనివాస నాకు తెలుసు అని చెప్పి వెళ్ళి అప్పుడు మాట్లాడినప్పుడు ప్రసాద్ నేను బాగా క్లోజ్ అయ్యాం. డాగ్స్ మీటింగ్ చేసి పిల్లలు పెట్టారు. అప్పుడు నేను ప్రసాద్ తోటి ఒకటన్నా, ప్రసాద్ చూడు మీ నాన్న స్టారు, మా నాన్న స్టారు, ఇంకా నువ్వు కూర్చొని ఇవంతా మీ నాన్న డేట్స్ కూర్చొని చూసేవాళ్ళు. నేను వెళ్ళి అప్పుడు మేనేజర్గా చేస్తాను అమెజాన్లో. ఇండియాలో ఫస్ట్ టైం వచ్చింది అమెజాన్. అప్పుడు నేను పైలట్ దీనిలో. ఇవంతా అవ్వదు, మనం సినిమాలోకి వెళ్ళిపోదాం, నీకు నేను ఉంటా నాకు నువ్వు ఉంటావు అంటే నిజంగా చేద్దామా అన్నాడు. సరే చేద్దాం బాబు రా బాబు అంటే మళ్ళీ ఒకసారి మా నాన్న కలవడానికి వచ్చి మేము డాగ్ షోకి వెళ్ళాం. అప్పుడు తను వచ్చాడు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కుక్కని తీసుకున్నాను, పెద్దది మెయిల్. అప్పుడు కోటగారిని కూడా చూసాను నేను. చూసిన తర్వాత అప్పుడు ఒక 2 months తర్వాత మా అక్క పరిగెత్తుకొని వచ్చింది. రే ప్రసాద్ సినిమాలో యాక్ట్ చేసేస్తున్నాడట, ఆల్రెడీ జగపతి బాబు తోటి ఓ సినిమా రిలీజ్ అయినా. ఛాన్స్ లేదు, నాకు చెప్తాడు కదా ప్రసాద్ అని. తర్వాత చూస్తే వచ్చేసాడు. తర్వాత ప్రసాద్ కాదు, నాకు అలా కాదు ఇలా కాదు. అప్పటికి 3 సినిమాలు బుక్ అయిపోయాడు. అరే ప్రసాద్ ఏంటి, నేను కూడా చేస్తానన్నా కదా, మన ఇద్దరు కలిసి చేద్దామంటే నువ్వు చెప్పలేదు. అలా కాదు నాకు చేస్తానన్నా. సరేలే అనేసి అప్పుడు చూస్తే యాక్సిడెంట్లో చనిపోయారు. నేను, నా వైఫ్, తను వాళ్ళ వైఫ్, పిల్లలు. అప్పుడు షీ వాజ్ ప్రెగ్నెంట్. రెండో బాబు చనిపోయే టైంలో షీ వాజ్ ప్రెగ్నెంట్. అప్పుడు ఒక ఫస్ట్ బాబే అనుకుంటాను, సెకండ్ ప్రెగ్నెంట్గా ఉంది బాబాయ్. సో అప్పుడు మేము లుంబిని పార్క్ వెళ్దాం అనుకునే టైం అప్పుడు కదా, మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఇద్దరు వెళ్దాం, అంత క్లోజ్గా ఉన్నాం. అదే నా లక్ చూడండి, నాకు కావాల్సినప్పుడు ఆఫర్స్ లేవు, లేనప్పుడు ఆఫర్స్. ఎవరెవరు మీ క్లాస్మేట్స్ ఇంకా ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు? నాకు అదే మంజుల, మహేష్ బాబు గారి వాళ్ళ అక్క క్లాస్మేట్. నేను, మా ఇద్దరు అక్కలు, మంజుల, మేము నలుగురం విద్యోదయలో, చెన్నైలో విద్యోదయలో. మీనా కూడా అక్కడే ఆ స్కూల్లోనే చదివింది. మీనా యాక్ట్రెస్ మీనా. తర్వాత నేను చదివిన స్కూల్లో మన రాఘవేంద్రరావు గారి కొడుకు ప్రకాష్, తర్వాత తరుణ్ ఉన్నాడు కదా, తరుణ్ నాకు జూనియర్. సావిత్రి గారు మనవడు అరుణ్, వాడు నా క్లాస్మేట్, నాకు జూనియర్, నా క్లాస్మేట్. తర్వాత చాలామంది యాక్టర్స్ పిల్లలు అక్కడ. ఇక్కడ మన హీరోస్ ఎవరైనా ఉన్నారా? ఇక్కడ మన హీరోస్ ఇంకెవరు లేనండి నాకు తెలుసు. నేను మహేష్ ఒకసారి క్రికెట్ ఆడాం వైఎంసీలో. తనకు తెలియదు నేను అప్పుడు రంగనాథ్ గారి కొడుకు అని తెలియదు. సో తను అప్పుడు కొంచెం లావుగా ఉండేవాడు, బొద్దుగా ఉండేవాడు. జిఎం బ్యాట్ను జిఎం బ్యాగ్ వేసుకొని వచ్చాడు. నేను గుర్తుపెట్టా, ఎందుకంటే మనం చిన్నప్పుడు బాగా యాక్ట్ చేసేవాడు కదా. తను అప్పుడు ట్రాన్సిషన్ ఏజ్ 16, 17 ఆ ఏజ్లో ఉండేవాడు. బాగా లావుగా బొద్దుగా లడ్డులా ఉండేవాడు. వచ్చి మేము క్రికెట్ ఆడాం. అప్పుడు అన్నాడు, నువ్వు ఈ షార్ట్ కొట్టి ఇది గెలిపించు, నేను థమ్స్ అప్ అని కొనిస్తాను తాగుతూ అని. నేను ఎవరో తెలియదు తనకి, తనెవరో నాకు తెలుసు. దాని తర్వాత మీరు రంగనాథ్ గారు అబ్బాయిని ఎక్కడ చెప్పుకోరా? నేను ఎక్కడ ఎవరికి చెప్పు. నేను డిఫరెంట్ క్యారెక్టర్స్ మా నాన్న చేస్తారు కాబట్టి ఎవరైనా అడిగితే ఇవాళ ఎవరి పేరు, వ్యవసాయి అంటే మా నాన్న పైప్స్ అన్నీ అమ్ముతారు. ఒక యాడ్ వచ్చేది కదా, కొన్నిసార్లు పోలీస్ ఆఫీసర్ అంటాను, ఏది పడితే అది చెప్తాను. ఎందుకంటే అబద్ధం కదా. ఇది ఎలా అంటే అశ్వత్థామాత కుంజరహ అన్నట్టు అన్ని క్యారెక్టర్స్. మహేష్ బాబు గారు కొట్టింది? లేదు మంజుల. ఇక్కడ నన్ను ఇలాంటి డెస్క్ ఉంటే ఇలా పెట్టి, నేను కొంచెం హైపర్గా ఉండేవాడు, వేసి ఒక్క తోపు తోసింది, తన్మని కొట్టి లేస్తే ఇక్కడ కట్. మహేష్ బాబు గారి సిస్టర్ మంజుల. సో తను తోసేసరికి ఇక్కడ కట్ అయింది. తర్వాత కొంచెం పెద్ద అయిన మా అక్క పెళ్ళికి కార్డు ఇవ్వడానికి వెళ్తే, రారా మంజుల ఇంటికి వెళ్ళి ఇచ్చేసి వద్దాం, మహేష్ కూడా ఉంటాడని వెళ్ళాం. అప్పుడే రమేష్ వచ్చి మేడపైకి వెళ్తున్నాడు. తర్వాత మంజుల పిలిస్తే వచ్చింది. వచ్చిన తర్వాత శైలు చెప్పు ఏంటని మా అక్కతో మాట్లాడుతూ నేను ఇలా చూస్తా ఉన్నాను. కాసేపు నాకు బాగున్నా అంటే, నీ వల్లే నా సినిమా కెరియర్ పోయింది చూసావా, లేకపోతే హీరోయిన్ అని. శైలు చూడవే వాడు ఎలా మాట్లాడుతున్నాడు చూడ, నేను లబలబ కొట్టేసుకుంటాను. తర్వాత నేను అప్పుడు ఆల్మోస్ట్ డిగ్రీలో కొట్టించుకున్నారు. లేదు ఇది చిన్నప్పుడు సెకండ్ స్టాండర్డ్లో జరిగింది. తన ఆట పట్టించాలని చెప్పి డిగ్రీ అయిపోయే టైం పెళ్ళి, మా అక్క పెళ్ళికి అప్పుడు కార్డు ఇవ్వడానికి వెళ్ళాం. అప్పుడు తను వీడు చూడ చిన్నప్పుడు తగిలింది ఇంకా గుర్తుపెట్టి మనసులో పెట్టేసుకున్నాడు చూడే అని అనింది. అలా ఆల్మోస్ట్ అందరు యాక్టర్స్ పిల్లలు అందరు కలిసి చదువుతున్నారు. కొంచెం ఒక్కొక్క స్టేజ్లో. ఒకసారి సూర్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం చిన్నప్పుడు, వాళ్ళ శివకుమార్ వాళ్ళ ఫాదర్, నేను, మా ఇద్దరు అక్కలు, మా నాన్న, అమ్మ అందరూ బాగా ఆర్టిస్ట్, బాగా డ్రా చేస్తారు. అప్పుడు వీళ్ళు చిన్న చిన్న పిల్లకాయలు, సూర్యను కార్తీ.
సో అప్పుడు చూసా గుర్తుంది. తర్వాత ఇప్పుడు బాగా పెద్దవాళ్ళు అయిపోయారు, ఆల్ బిగ్ యాక్టర్స్. ఇప్పుడు ఇది రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ వీళ్ళంతా రామ్ చరణ్ చాలా జూనియర్స్ మీకు. రామ్ చరణ్ చిన్నోడండి. నేను చెప్పేది 80s లో తను పుట్టినప్పుడు 1 year బర్త్డే బేబీ ఉండేటప్పుడు మేము వెళ్ళాము. అప్పుడు యాక్చువల్లీ ఆ బర్త్డేకి నేను కూడా వెళ్ళలేదు, డ్రెస్ సరిగ్గా లేదని చెప్పి మీరు వెళ్ళండి అంటే మా అమ్మ నాన్న మా ఇద్దరు అక్కలు వెళ్ళారు. నువ్వు రావారా అంటే లేదన్నా నేను రాను, ఆడడానికి వెళ్ళిపోయాను. అప్పుడు చోళా షెరటన్లో తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారని చిరంజీవి గారు అందరినీ పిలిచారు. అప్పుడు మా నాన్న అందరూ వెళ్ళారు. అలాగే నాకు ఏంటంటే ఆ కార్డు, గ్రీటింగ్ కార్డులో తన రామ్ చరణ్ ఫోటో, చిన్న బేబీ 1 year బేబీ తను. సో అది గుర్తుంది రామ్ చరణ్. మా నాన్న నాకు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్కి బొమ్మలు తెచ్చారు లవ్ ఇన్ సింగపూర్ తర్వాత. అదొక మెమరీ. నాకు కొన్ని బొమ్మలు, గన్స్, కార్స్, అవన్నీ, బాలు, బట్టలు అవన్నీ. చిరంజీవి గారు ఏమో అప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకంతా, ఆంటీ సురేఖ ఆంటీ వాళ్ళకందరికీ అప్పుడు తెచ్చారు. సో వీ రిమెంబర్ ఆ పాత రోజులు ఎలా ఉండే. మా పెద్దక్క పెళ్లికి ఆవిడ సురేఖ ఆంటీ వచ్చారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.